విశాఖలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైన మహానాడులో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మనవడు ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్కు ఘోర అవమానం జరిగింది. మహానాడుకు ఎన్టీఆర్ రాకపోవడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో బిజీగా ఉన్నారు, అందుకే మహానాడుకు రాలేదంటూ వ్యాఖ్యానించారు. మహానాడు సాక్షిగా జూనియర్ ఎన్టీఆర్కు ఘోరమైన అవమానం జరిగింది. మహానాడు చివరి రోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళంగా ఓ వృద్ధుడు తన ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసి సీఎం చంద్రబాబుకు అందజేశారు. గుంటూరుకు చెందిన రత్తయ్య అనే వృద్ధుడు తన ఒంటిపై ఉన్న ఉంగరం, గొలుసు తీసి మహానాడు వేదికపై సీఎం చంద్రబాబును నమ్మి ఆయన చేతిలో పెట్టాడు. ఈ సందర్భంగా రత్తయ్య మాట్లాడుతూ అటు పోలవరం ఇటు అమరావతి నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని, చంద్రబాబు స్పందిస్తూ ఈ విషయం తన జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. ఇలా ప్రజలు నాయకుల కష్టాన్ని గురించి, అందులో పాలు పంచుకోవడానికి ఉన్నదంతా ఇవ్వడం చాలా గొప్ప విషయమని, ఇది తమ మనసును చలింపజేసిందని అన్నారు. అమరావతి, పోలవరం త్వరగా పూర్తవ్వాలని కొందరు పూజలు కూడా చేస్తున్నారని చెప్పారు.